ఇక్కడ ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారము ఈ జుట్టు రాలడం అనే సమస్యకి వాత దోషము, పిత్త దోషము, ఈ 2 రకాల దోషాలు కారణం అన్నమాట. ఓకే. సో వీటిని బ్యాలెన్స్ చేసే ఫుడ్ ఐటమ్ లేకపోతే ఒక మూలికా యోగం ఆయుర్వేదంలో బ్రహ్మాండంగా చెప్పింది అనమాట. అసలు చాలా మందికి తెలియదు. సార్ ఎంతసేపు ఈ హెయిర్ ఆయిల్ ఇవ్వండి, చెప్పండి, ఈ చిట్కా చెప్పండి, ఆ చిట్కా చెప్పండి, మందారమాకు, తర్వాత భృంగరాజు ఇది ఎక్స్టర్నల్ చాలా మంది తెలుసు, నేను చెప్తాను దాని గురించి. తర్వాత ఇంకేదో ఒక రకరకాల ఆయిల్స్ అవి తయారు చేసేటి అన్ని చూపిస్తూ ఉంటారు, వాడుతూ ఉంటారు. తగ్గే వాళ్ళకి తగ్గుతుంది, ఎక్కువ వాళ్ళకి ఎక్కువ అవుతుంది, అసలే పని చేయని వాళ్ళకి ఎంతో మంది ఉంటారు. కానీ ఇక్కడ మనకి మీరు ఏదైనా ఎక్స్టర్నల్గా ఏమన్నా చేయండి, నేను దానిని ఏమనను, నేను వాడుకు నో ఇష్యూ. కానీ ఎక్స్టర్నల్ కంటే కూడా ఇంటర్నల్ గా మనకి ఈ దోషాలను బ్యాలెన్స్ చేయడం అనేది అత్యంత ముఖ్యమైన అవసరం. ఎందుకంటే ఆయుర్వేదంలో ఏమని చెప్పారంటే క్రోధ శోక శమాకృత శరీర ఉష్మ ఊర్ధ్వగత అని చెప్పారనమాట.